అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలియట్లేదు. అన్ని పథకాలు ఇచ్చాం, ఎందుకు ఓడిపోయిందో తెలియట్లేదు. ఈ 40% ఓట్లు వచ్చినా సరే మా సీట్లన్నీ ఏమయ్యాయో తెలియట్లేదు. సో ఈవీఎంల్లో ఏదో జరిగింది అని వైసీపీ నాయకులు చాలా సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు. కానీ కాసు మహేష్ రెడ్డి గారు ప్రాక్టికల్గా కొన్ని నిజాలు ఒప్పుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు కొన్ని ప్రాక్టికల్ నిజాలు ఒప్పుకున్నారు. ఆయనకున్న బుద్ధి వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటే ఎందుకు ఓడిపోయారో ఈ పాటి తెలుసుకునేవాళ్ళు. అసలు 40% ఓట్లు వచ్చాయంటే 11 సీట్లు రావడం ఎక్కువే. ఒక నియోజకవర్గం గెలవాలంటే 40% ఓట్లు సరిపోవు కదా. 48, 49, 50% ఓట్లు వస్తేనే గెలిచినట్టు. మరి వీళ్ళకి 40% ఓట్లు 175 నియోజకవర్గాలు డివైడ్ చేస్తే ఎన్ని వచ్చినట్టు? 175 నియోజకవర్గాల్లో కూడా వీళ్ళకి అన్ని చోట్ల 40% ఓట్లు వచ్చాయనుకోండి, గెలుపుకి అవి సరిపోవు కదా. సో అలాగే కాసు మహేష్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మేము ఓడిపోయాము. నాసిరకం మద్యం వైసీపీ ఓటమికి కారణం. ఎస్, 100%. మద్య నిషేధం అనే అధికారంలోకి వచ్చి నాసిరకం మద్యం ఇచ్చి, పనికిమాలిన మద్యం ఇచ్చి, మద్యం రేట్లు పెంచి, అకారణంగా కల్తీ మద్యం ఇచ్చి ఏం తాగుతున్నారో వాళ్ళకే తెలియదు. కానీ తాగడం మానలేరు, తాగలేక ఉండలేకపోయారు. నచ్చక బలవంతంగా ఇష్టం లేకుండా తాగారు. విషం తాగుతున్నామని తెలిసినా తాగారు. గత 5 ఏళ్లలో ఎందుకు ఓట్లేస్తారు? మద్యం పాలసీని మార్చాలని సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డికి చెప్పినా ఫలితం లేకపోయింది. ఇసుక విధానం వల్ల పేద వర్గాలు తీవ్రంగా నష్టపోయారు. కరెక్టే. ఇసుక 1000 రూపాయలు పెట్టి ట్రాక్టర్ ఇసుక కొనే వాళ్ళ చేత 6000, 7000 పెట్టి కొనిపించారు. కృత్రిమంగా ఇసుక కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ సృష్టించి అమ్ముకున్నారు. భారీగా కోట్లలో వ్యాపారం చేశారు ఇసుకలో. ఇసుక, మద్యం ఈ రెండే కాదు, ప్రతి వర్గాన్ని డిస్టర్బ్ చేశారు. ప్రతి వర్గాన్ని కెలికారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, చదువుకున్న వాళ్ళు, ట్యాక్స్ పేయర్స్, భవన నిర్మాణ కార్మికులు, ఇంజనీరింగ్ కాలేజీలు, డాక్టర్లు, ప్రతి వర్గాన్ని ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేస్తూనే వచ్చారు. అందుకే ఓడిపోయారు. సో కాసు మహేష్ రెడ్డి గారు చాలా ప్రాక్టికల్గా చెప్పారు. అలాగే పార్టీలోని కొంతమంది నేతలు నోటు దురుసు కూడా ఓటమికి కారణం. తెదేపా నుంచి వైసీపీలోకి వచ్చి చంద్రబాబును బూతులు తిట్టారు. తిట్టలేదు, పార్టీ వాళ్ళు తిట్టించారు. నేను టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన 4 ఎమ్మెల్యేల్లో నేను ఒక 2 కొంచెం క్లోజ్గానే ఉంటాను. పర్సనల్ రిలేషన్స్ అవి బాగానే ఉన్నాయి. వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ చాలా చెప్పుకునేవాళ్ళు. వైసీపీ వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చి తిట్టమని చెప్పేవాళ్ళు చంద్రబాబు గారిని, లోకేష్ని, టీడీపీని. స్క్రిప్ట్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి తిట్టు, తిట్టేవా లేదా, ప్రెస్ మీట్ పెట్టావా లేదా, లేకపోతే నీకు ఇన్ఛార్జ్ పదం ఉండదు, నీ పవర్స్ ఉండవు. సీఎం గారు అడిగారు నువ్వు ప్రెస్ మీట్ పెట్టావా లేదా అని. బలవంతంగా ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, టీడీపీని తిట్టించేవాళ్ళు ఆ పార్టీలో. అదేం సరదానం. మీకు ఒక ఎమ్మెల్సీ గారి కథ చెప్తా. ఒక ఎమ్మెల్సీ గారి విషయంలో జరిగిన విషయం చెప్తా. పార్టీ మారి ఏ విధంగా నష్టపోయారు అనేది నెక్స్ట్ వీడియోలో కొంచెం చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఇంపార్టెంట్. అలాగే అలాంటి అవమానాలే చంద్రబాబుతో పాటు తెదేపా శ్రేణుల్లో కసిని పెంచాయి. ఎవరిని అనుమానాలకు గురి చేసినా వారిలో కసి పెరిగి, ఎవరిని అవమానాలకు గురి చేసినా వారిలో కసి పెరిగి విజయం సాధిస్తారని చరిత్ర చెప్తోంది. మా ప్రభుత్వంలో జరిగిన తప్పులను సమీక్షించుకుంటాం. ఎస్, లేపి తన్నించుకున్నారు. చాలా వర్గాల చేత లేపి తన్నించుకున్నారు. చాలా వర్గాల చేత పనిగట్టుకుని వ్యతిరేకత పెంచుకున్నారు. పనిగట్టుకుని వాళ్ళని శత్రువులుగా మార్చుకున్నారు. పనిగట్టుకుని వాటమికి పునాదులు వేసుకున్నారు. 2023లో అంటే 1 సంవత్సరం ముందే వైసీపీ వాటమికి బీజాలు పడ్డాయి. 108 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పుడే తేరుకొని, అప్పుడే నిజాలు గ్రహించి ఉంటే ఈ నిర్వేదం, ఈ నిరాశ, ఈ నైరాశ్యం, ఈ నిస్పృహ ఉండేది కాదు. పాపం అంత చావు దెబ్బ తినడం ఎందుకు, కోరి ఓటమి తెచ్చుకోవడం ఎందుకు, ఇప్పుడేమో ఇలా నిర్వేదంగా ఉండడం ఎందుకు చెప్పండి. చాలా దెబ్బతిన్నది వైసీపీ. భవిష్యత్తులో వైసీపీని ఎవరూ నమ్మరు. ఒక ఛాన్స్ అన్నారు, అయిపోయింది ఒక ఛాన్స్. ఇంకా రెండో ఛాన్స్ ఎవ్వరూ రాదు. ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ నమ్మరన్నమాట. థ్యాంక్ యూ.